చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆహార మరియు పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Speaker, sir, I move for leave to introduce the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. కొంచెం వినపడేలాగా అంటే బాగుంటుంది. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. కావున ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఉప ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆహార మరియు పౌర సరఫరాలు వినియోగదారుల శాఖ మార్చులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 25ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. Speaker, sir, on behalf of the Honorable Deputy Chief Minister, I move that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2005 be taken into consideration. ఇప్పుడు మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్లుపై సభ్యులు చిన్న చర్చ. ముందుగా ఒకరే మాట్లాడేది డాక్టర్ పాదసారథి గారు. అధ్యక్ష, ముందు ఉద్దేశాలు నేను కొంచెం చెప్పండి సార్. సభ ముందు మీ అనుమతితోటి సభ్యుల దృష్టికి తీసుకొస్తా. అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అనేక సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు, పర్మిషన్స్ విషయంలో కూడా డిఫరెంట్ లేయర్స్ ఉండకూడదనే ఆలోచనతో సుదీర్ఘంగా దీని గురించి చర్చ జరిగింది. అధ్యక్ష, ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నాలా చట్టం 2006 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ అటువంటి బెనిఫిట్స్ కూడా స్థానికంగా ఉన్న ఎవరైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకే ఉపయోగపడే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని దీని గురించి మన ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. అధ్యక్ష, ప్రస్తుతం నాలా ఫీ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో అది రెవెన్యూ శాఖ ఉపయోగిస్తుంది. అధ్యక్ష, వాళ్ళే కలెక్ట్ చేసుకుని గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. స్థానిక సంస్థలకి రావాల్సిన నిధులు తద్వారా రావాల్సిన పద్ధతులు వాళ్ళకి రావడం లేదు. అందుకనే ఇప్పుడు తీసుకొస్తున్న ఈ సవరణ ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే పరిమితమయ్యే విధంగా, ఆ ప్రాంతాల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, అక్కడ ఉన్న పౌరులకి పార్క్స్ కానివ్వండి, ఆ ప్రాంత అభివృద్ధి కోసమే వాడే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం. అధ్యక్ష, ఇది బేసికల్గా మన అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 60 అధ్యక్ష. ఇట్స్ ఎనేబులింగ్ క్లాజ్ టు గ్రామ పంచాయత్. అక్కడ కన్వర్షన్ ఏదో జరుగుతుందో అగ్రికల్చర్ ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మనం మార్చుకున్నప్పుడు ఆ కన్వర్షన్స్లో వచ్చిన రుసుముని ఆ ప్రాంతానికే ఉపయోగపడే విధంగా ఆ గ్రామ పంచాయతీని ఎంపవర్ చేయడానికి కోసం ఈ చట్టంలో ఈ మార్పు తీసుకొచ్చాం. అధ్యక్ష, ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లో ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ని మరింత బలోపేతం చేసే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో కానివ్వండి, లేదా అనవసరమైన డిలే జరిగింది, పారదర్శకంగా జరగలేదనే భావన కలగకూడదనే ఉద్దేశంతో ఈ చట్టంలో ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, దీని గురించి ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసాం. అధ్యక్ష, గవర్నర్ గారు ఆమోదం కూడా తెలిపాం, ఆర్డినెన్స్ జారీ చేసాం. ఆ ఆర్డినెన్స్ రిపీల్ చేస్తే ఇప్పుడు మన చట్టంలో ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల ముందు ప్రవేశపెడతాం. అధ్యక్ష, ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 25ను పరిగణలోనికి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. మీరు ఆగండి సార్, ఇది అయిన తర్వాత తొందరొద్దు. సుముఖంగా ఉన్నవారు అవును అనండి. ఇది చాలా చరిత్రాత్మక బిల్లు, కొంచెం గట్టిగా అవునంటే. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. అట్లా అని ఒక్కరే ఉన్నారు. అవును,
అత్తారా రాస్తారు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సులభతరమైనటువంటి వాణిజ్యాన్ని పెంపొందించడానికి ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాటిల్ని వ్యవసాయేతర అవసరాల కోసం వాడుకునేటప్పుడు మనం ఎన్ఏజీ నాన్ అగ్రికల్చర్ అంట మామూలు వడక భాషలో దీనికి అనుకూలంగా ఉన్నటువంటి 2006 చట్టాన్ని మన ప్రభుత్వం రద్దు చేయడం అన్నది ఎంతో హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా ఏదైతే ఎన్ఏ కోసం డబ్బులు కలెక్ట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసి ఏ ఊర్లో ఎన్ఏలు చేసినప్పటికీ కూడా అక్కడ ఖర్చు పెట్టట్లేదు అనేటువంటి అపవాదుని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం చేసిన మార్పుల్లో భాగంగా స్థానిక గ్రామ పంచాయతీలకి ఏ గ్రామంలో అయితే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తామో దానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ఆ పంచాయతీలో ఖర్చు పెట్టాలా, ఆ పంచాయతీ అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయి అనే మార్పు తీసుకురావడం చాలా హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఎందుకంటే మనకందరికీ తెలుసు ఈ ఎన్ఏలు చేయించుకునే సందర్భంలో ఈ వ్యవసాయ భూమిని మిగతా అవసరాలకు మార్చుకునే సందర్భంలో ఎన్నో దశలు ఉంటాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే మనము విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలా, కొన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి కూడా పోయి ఇవి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే సందర్భంలో గ్రామాలు ఈ రోజు కూడా గ్రామాలలో ఈ తాగునీటి కానీ పారిశుద్ధ్యం కానీ లేదా మిగతా అవసరాల కోసం ఇప్పటికీ కూడా ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి వస్తాయా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా గ్రాంట్ వస్తే తప్ప అక్కడ అవసరాలు తీరని పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులని నేరుగా పంచాయతీలకి సర్పంచ్ అకౌంట్లో వేసినప్పుడు కూడా దాని దారి మళ్లించడం కూడా మనం స్పష్టంగా చూసాం. అదే సందర్భంలో ఏ గ్రామాల్లో అయితే మైనింగ్ ఉంటుందో ఇసుక కానీ లేదా గ్రావెల్ కానీ లేదా గ్రానైట్ కానీ ఈ సీనరేజ్ ఏదైతే ఉంటుందో ఈ సీనరేజ్ ఫండ్ కూడా గ్రామాలకు రావాల్సింది, అది కూడా చేరట్లేదు అధ్యక్ష. ఇది కూడా చాలా సీరియస్ అంశంగా మనం చూసుకోవాల్సింది. ఏది ఏమైనా సరే గ్రామాలని గ్రామ పంచాయతీల్ని బలోపేతం చేసే విధంగా వాళ్ళకి నిధులు రావడం తప్పనిసరిగా హర్షించదగ్గ అంశమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇదే సందర్భంలో దీంట్లో ఉన్న ఇబ్బంది కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. నా నియోజకవర్గం ఆదోనిలోనే ఒక అధ్యక్ష గతంలో ఎన్నో మిల్లులు ఉన్నాయి. కొటారి మిల్ అని, రాయలసీమ మిల్ అని చాలా మిల్లు ఉండేటువంటి ఆ మిల్స్కు సంబంధించిన ల్యాండ్ సుమారుగా 70-80 ఎకరాలు ఉంది సార్. ఆ 80 ఎకరాల ల్యాండ్ని మేము ఆటో నగర్ పెట్టమని ప్రపోజల్ ఇచ్చాం. ఎందుకంటే ఈ కొటారి మిల్లు కానీ రాయలసీమ మిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతో కాలంగా ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రాయితీలు అనుమతులు పొంది కూడా అన్ని రకాల లబ్ధి పొంది కూడా ఈ రోజు దాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇది సరైంది కాదు అని చెప్తాను. ఇటువంటి చట్టాలని అమలు చేసే సందర్భంలో ఏవైతే పారిశ్రామిక అవసరాల కోసం ఇంతకు ముందు వాడారో వాటిల్ని మళ్ళీ పరిశ్రమలు స్థాపించడానికి వాడగలిగితేనే దానికి అర్థం ఉన్నట్టు. లేదంటే ప్రభుత్వం దగ్గర నుంచి అన్ని రాయితీలు పొంది మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే ఇది కూడా ప్రమాదకరంగా తయారవుతుంది. దీనికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ కూడా నేను కలెక్టర్కి మంత్రి గారికి కూడా ఇచ్చాను అధ్యక్ష. ఇటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సరిచేయాల్సిన అవసరం ఈ చట్టంలో ఉంది అని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ తెస్తున్నటువంటి ఈ మార్పుల్ని ఈ చట్టంలో ఉన్నటువంటి సవరణల్ని నేను సమర్థిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆల్రెడీ ప్రవేశపెట్టేశాం అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం అదేవిధంగా ఎక్కడ కూడా డెలివరీ సిస్టంలో డిలే కాకుండా ఉన్న ఉద్దేశంతో ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చాం. అదే ఇది కేవలం పంచాయతీరాజ్ శాఖకి వర్తించేది కాదు, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీస్లో కూడా ఈ విధంగా ఈ మార్పు తీసుకొస్తాం అధ్యక్ష. గౌరవ సభ్యులు పార్థసారథి గారు చెప్పినట్టు ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అధ్యక్ష ఫర్ ఫర్దర్ యూజ్ ఆఫ్ ఇండస్ట్రియల్ కమర్షియల్ యూజ్. అయినా సంబంధించిన మంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం అధ్యక్ష. పార్థసారథి గారు తీసుకొచ్చిన విషయం గౌరవ సభ్యులందరినీ కూడా నేను మనవి చేస్తున్నా. ఇది నిజంగానే ఇట్స్ హిస్టారిక్ ల్యాండ్ మార్క్ బిల్ అధ్యక్ష. నాలా చట్టం ద్వారా ఖచ్చితంగా గ్రామ పంచాయతీలకే ఈ నిధులు ఉపయోగించే విధంగా అక్కడే స్థానికంగా మౌలిక సదుపాయాలు పెంచే విధంగా అవి రోడ్ల విషయంలో కానివ్వండి, కాలువల విషయంలో కానివ్వండి, మంచినీటి సౌకర్యం విషయంలో కానివ్వండి,
పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా మనకి నిధుల కొరత లేకుండా కన్వర్షన్ జరిగినప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లో మార్పు జరిగినప్పుడు స్థానిక సంస్థలనే బలోపేతం చేయడానికి కోసమే ఈ అమెండ్మెంట్ తెచ్చాం అధ్యక్ష. గాంధీ గారు కోరుకున్న గ్రామ స్వరాజ్యం నిజంగా వస్తుంది. ఎస్. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 మరియు 3 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 మరియు 3 క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 25ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. Speaker, sir, on behalf of the Honorable Deputy Chief Minister, I move that the Andhra Pradesh Panchayat Raj Bill 2025 be passed. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ ఏకగ్రీవంగా అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. ఈ బిల్లు సభ ఆమోదం పొందినది.